ఫుడ్ ఎంత బాగుంటుందో మనుషులు కూడా అంతకంటే బాగుంటారనమాట. సో మరి అలాగే ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా ఇంత స్మూత్గా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించింది. వాళ్ళకు కూడా ఒక ఓవేసుకోరా, మేము కృతజ్ఞతలు చెప్పేస్తున్నాం మా వైపు నుంచి. అండ్ ఇప్పుడు ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ శిరీష్ గారికి ఒక ఓవేసుకోండి. శిరీష్ గారు నిజంగా ఈ పొంగల్ నాదే అని చెప్పేసి ఈ సంక్రాంతికి వస్తుందో అని చెప్పారు. ఏం సినిమా ఇచ్చారు సంవత్సరాల కొద్దీ ఈ సినిమా గురించి మాట్లాడుకునే ఉంటారు సార్ కొన్ని పాయింట్లు. మీరు ప్రొడ్యూసర్ అవడం రవి సంవత్సరాల కొద్దీ ఈ సినిమా గురించి మాట్లాడతారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా ఈవెంట్ లోనే ఆయన మాట్లాడారు. అది కూడా ఒక స్పెషల్ అన్నమాట. నేను ఎప్పుడు శిరీష్ గారు మాట్లాడడం చూడలేదు. ఆయన మాట్లాడితే ఈ రేంజ్ సక్సెస్ వస్తుంది అన్నమాట. సో అండ్ ఈ రోజు కూడా ఒక బ్లాక్ బస్టర్ స్పీచ్ లోడింగ్ అమ్మా. వెయిటింగ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. సో మరి ఇంత ఎనర్జీని, ఇంత బ్లాక్ బస్టర్ ని, ఇంత సూపర్ సక్సెస్ ని మనందరికీ అందించిన అనిల్ రావిపూడి గారికి ఒక్క వేసుకోండి. పవర్ హౌస్ ఆయన. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. అంటే మా సైడ్ నుంచి సంక్రాంతి అంటే మాకు పిండి వంటలు ఎలానో, సంక్రాంతి అంటే పండుగ డెకరేషన్ ఎలానో, సంక్రాంతి అంటే మాకు వెంకటేష్ గారి సినిమా కంపల్సరీ కావాలి. అండ్ వెంకటేష్ గారి సినిమా 2000 ఇయర్స్ నుంచి 6 సంక్రాంతులు వెంకటేష్ గారు అయినాయి. అంటే వెంకటేష్ గారి ఫ్యాన్గా నేను చాలా గర్విస్తున్నాను. ఆ పండుగని స్పెషల్ చేస్తున్నా. మీకు స్పెషల్గా థ్యాంక్స్ అన్న. వండర్ఫుల్ ఎంటర్టైనర్ ఇచ్చారు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువ అన్నా నీకు. నువ్వు మీను సాంగ్ వినేసాము, గోదావరి అలా వింటూనే ఉన్నాము, స్టెప్స్ వేస్తూనే ఉన్నాము. ఇలా మంచి పాటలు ఇచ్చిన మరి భీమ్స్ గారికి కూడా ఒక ఓ వేసుకోండి అబ్బా. అసలు భీమ్స్ గారు లుక్ మార్చిన తర్వాత సడన్ గా చూసి అరే ఇది సినిమా హీరో అబ్బా, నెక్స్ట్ హీరో అబ్బా లాంచ్ అవుతున్నారేమో. ఓకే, సో మరి ఇప్పుడు ఎక్సలెంట్ వైఫ్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఒక ఓ వేసుకుంటారా మన మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ గారికి? ఇప్పుడు ఒక పెద్ద ఓ రాబోతుంది. ఎవరి పేరు చెప్పబోతున్నాను నేను? ద వన్ అండ్ ఓన్లీ ఫెంటాస్టిక్ పర్సన్, ఫెంటాస్టిక్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గారికి ఒక వాట్ అ మ్యాన్, వాట్ అన్ యాక్టర్. ఎంతో మంది జనరేషన్స్ కొద్ది ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా యంగ్ హీరోల కాంపిటీషన్ అసలు తగ్గేదిలే అన్నట్టున్నారు మా వెంకటేష్ గారు. ఈ సినిమాలు చూస్తుంటే అంటే మాకు వింటేజ్ వెంకటేష్ గారు కనిపించారు. ఘర్షణలో వెంకటేష్ గారు, మల్లీశ్వరిలో వెంకటేష్ గారు, ఆ కామిక్ టైమింగ్ అండ్ పోలీస్ గెటప్ వెయ్యాలి అని అంటే మా వెంకటేష్ గారు తర్వాత ఎవరన్నా. అదొక కన్నుల పండుగ మాకు. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. గారు ఇటు చూసి ఒకసారి నవ్వరా? ఓ నవ్వు చాలు ఎన్నెన్నో. థ్యాంక్ యూ. సో మరి ఆలస్యం చేయకుండా టీం నుంచి కొంతమంది రైటర్స్ని మనం పిలుద్దాము. సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ అభినారాయణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సాయి కృష్ణ గారు ప్లీజ్ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ తిరుమల నాగ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వీరు ముగ్గురు రైటర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ టుడేస్ ఈవెంట్ ఇంత బాగా జరుపుకున్నాం అంటే దానికి కారణం యూవీ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి సోల్ అండ్ రైటింగ్ అండ్ ఈ అద్భుతమైన ముగ్గురు రైటర్స్ సంక్రాంతికి వస్తున్నారని బ్లాక్ బస్టర్ ఇచ్చిన అద్భుతమైన రైటర్స్కి ఒక్కసారి గట్టిగా చప్పళ్ళతో ఆహ్వానం పలుకుదాం. సక్సెస్ ని ఎంజాయ్ చేసి ఒకసారి వేవ్ చేసుకుంటూ రావాలి. మేము యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి మొత్తం అందరూ ఒక స్టెప్ చేసుకుంటూ రావాలని ప్లాన్ చేశాము. ఆల్రెడీ వచ్చేస్తుంది గోదావరి గట్టు మీద. సో అలాగే ఐ రిక్వెస్ట్ ఉపేంద్ర గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఉపేంద్ర గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. యా ముందుగా ఎవరు సార్? టాస్ చేద్దామా సార్? ఓకే సాయి గారు. ఇక్కడికి వచ్చిన వెంకటేష్ గారి అభిమానులందరికీ మా హాయ్. మేము హాయ్ అంటే హగ్ ఇస్తామని సినిమాలో చెప్పాం, కానీ ప్రేక్షకులందరూ ఈ సినిమాకి గట్టిగా హగ్ ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్స్ ఈ సినిమాని ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసినందుకు. అలాగే అనిల్ రావుపూడి నా సినిమాకి రండి నేను ఎంటర్టైన్ చేస్తా అని అంటాడు. 100% 8 సినిమాల నుంచి ఇచ్చిన మాట అస్సలు తప్పకుండా ఎంటర్టైన్ చేస్తున్నాడు. సూపర్. నెక్స్ట్ కూడా మిమ్మల్ని అలాగే ఎంటర్టైన్ చేస్తాడు. ఈ సినిమా తనకి అద్భుతంగా విజయం ఇచ్చిన మీ అందరికి కూడా అతని తరపు నుంచి మా థ్యాంక్స్. అండ్ విక్టరీ వెంకటేష్ గారు, విక్టరీ అని తన అభిమానులు ఎప్పుడు ట్యాగ్ ఇచ్చారో తెలియదు, కానీ ఆ విక్టరీని ఎల్లప్పుడూ గర్వంగా పైనే ఉంచుతున్నాడు ఆయన. రేంజ్ ఈ సినిమాతో వేరే ఎక్స్ట్రాడినరీ రేంజ్కి ఆయన వెళ్ళారు. అలాగే ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్విసి నుంచి వచ్చిన ఫ్యామిలీ సినిమా ఏదైనా సరే అద్భుతంగా ఉంటుందని దిల్ రాజు గారు, శిరీష్ గారు మళ్ళీ వాళ్ళ టేస్ట్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. వెరీ థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులు మనకి గట్టిగా హిట్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి, ఈ సినిమా ముందు మేము చెప్పాం మా సినిమాకి రండి నవ్విస్తామని. మళ్ళీ చెప్తున్నాం, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు మళ్ళీ చూడండి.
మా ఇద్దరి అందమైన భావన మధ్య వెంకటేష్ గారు ఎలా నలిగారో మళ్ళీ మళ్ళీ చూడండి, మళ్ళీ నవ్వుకోండి. థ్యాంక్ యూ సార్ గారు. అండ్ యా అభి గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని ఎంత బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మాకు ఇంకా సంక్రాంతి వెళ్ళిపోయినా కానీ ఇంకా థియేటర్లో సంక్రాంతి నడుస్తూనే ఉంది. ఆ రేంజ్ హిట్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా అనిల్ ఇది కంటిన్యూ 8th ఫిల్మ్ హిట్. తను ఇంకా ఇలా కంటిన్యూ హిట్స్ ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే తన కమిట్మెంట్ అలా ఉంటుంది ఒక సినిమా మీద. అంటే చేసేది చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. తను ఏ సినిమా చేసినా నెక్స్ట్ లెవెల్లో ఉండాలనేదే తన ప్రయత్నం. కాబట్టి తన సినిమాని తీసుకునే ఎవరో నష్టపోరు. ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఒక డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఒక ఆడియన్ అవ్వచ్చు, ఎవరో కూడా తన నుంచి అసలు అది అనేది మాట అనేది వినపడదు. సో అది అలాగే మా వెంకటేష్ గారు, ఆయన వెరీ పాజిటివ్ పర్సన్. యాక్చువల్గా ఆయన ప్రతిరోజు లొకేషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అలా చెప్తుండేవారు, ఈ సీన్ థియేటర్లో ఎట్లా ఉంటుంది, థియేటర్లో వేరే రెస్పాన్స్ ఉంటుందని. సో ప్రతిదీ ఆయన చెప్పినట్టే ఎగ్జాక్ట్లీ జనాల నుంచి రియాక్షన్ వచ్చింది. ఆయన చిన్న చిన్న రియాక్షన్ కూడా బాగా రియాక్ట్ అయ్యారు. సో అంతా నమ్మి ఆ సినిమాని చేశారు. సో ఒక హీరో గారు ఒక డైరెక్టర్ నమ్మి ఒక సినిమాని చేస్తే అది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే దానికి ఈ సినిమా అనేది చాలా ఎగ్జాంపుల్. సో చాలా చాలా థ్యాంక్స్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు. అలాగే ఐశ్వర్య గారు కానీ మీనాక్షి గారు కానీ వాళ్ళందరినీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓన్ చేసుకుంది తెలుగు అమ్మాయిల కింద. చాలా బాగా చేశారు. అలాగే మా శిరీష్ గారు, ఆయనే మాకు ఫస్ట్ షూటింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ ఆడియన్ ఆయనే. అనిల్ గారు తీసే ఏ సీన్ అయినా ఫస్ట్ ఆయనే చూపిస్తారు, ఆయనే అక్కడ ఆయన చెప్పేస్తారు ఆయన దాని రిజల్ట్. సో అది ఈరోజు మేము ఆంధ్ర మొత్తం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు మళ్ళీ మీకు థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉపేంద్ర గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ ఫిలిము ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ ఎంత తక్కువ మాట్లాడినా కానీ ఎక్కువ మాట్లాడినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎంత ఎక్కువ మాట్లాడినా కానీ తక్కువ మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకంటే అంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. బేసికల్లీ, టెక్నికల్లీ, ప్రాక్టికల్లీ, ఫైనల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ రావడానికి కారణం విక్టరీ వెంకటేష్ గారు. ఈ మూవీలో ఒకటి ఉంటుంది, తన గురువు గారి పేరుని ఇంటి పేరుగా పెట్టుకున్నారు. అలాగే విక్టరీని తన కెరీర్లో ప్రతి ఫిల్మ్ కూడా విక్టరీ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఈ మూవీలో నటించినటువంటి హీరోయిన్లు ఇద్దరు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చినటువంటి బీమ్స్కి చాలా మంచి కెరీర్ ఉంటుంది. ఈ మూవీ హిట్లో తను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. తను నాకు ఎప్పుడో నుంచి లాంగ్ ఫ్రెండ్. అండ్ అనిల్ గురించి చెప్పాలంటే, అనిల్ మనకు తెలుసు, వరుసగా హిట్లు వస్తూ ఉంటే టైం బాగుందనో అదృష్టమనో అంటుంటారు. ఆ అదృష్టంలో కూడా ఉండేది 3 అక్షరాలు, కానీ ఇక్కడ వచ్చిన హిట్లు బ్లాక్ బస్టర్లు 8. సో అంతకు మించి ఏదే ఉండాలి. నీ డెడికేషను, హార్డ్ వర్క్ అండ్ నీ టాలెంటు, నువ్వు టీమును చూసుకునే విధానము, అండ్ ఆర్టిస్టుల నుంచి కానీ టెక్నీషియన్ల నుంచి కానీ నీకు కావాల్సింది వాళ్ళతో మెలోగా ఉంటూ అందరితో ఈక్వల్గా ఉంటూ నువ్వు పని రాబట్టుకునే విధానం, ఇవన్నీ కూడా కారణమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. అండ్ రాజు గారు, శిరీష్ గారు, థ్యాంక్ యూ అండి. మీ సినిమాలో ఫస్ట్ టైం నాకు మీ బ్యానర్లో థ్యాంక్స్ కార్డు వేశారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, మీకు అర్థమై ఉంటుంది. అదే థ్యాంక్స్ కార్డు కిందకి రావాలి డైరెక్టర్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉపేంద్ర గారు, ఇది బేసికలీ టెక్నికలీ పర్ఫెక్ట్ స్పీచ్ అనమాట. తిరుమల నాగ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. భీమవరం బుల్లోడు ఆయన. యా, భీమవరం అండి. ప్రపంచానికి ఇది భీమవరం, ప్రపంచానికి ఇది భీమవరం అండి. కానీ నాలా ఇక్కడ పుట్టి పెరిగినోడు ముద్దుగా ప్రేమతో భీమవరం అంటాడు. సో అయితే మంచి సినిమాలు వస్తే జనం థియేటర్లకు వస్తారు, వేళ్ళేస్తారు, చప్పట్లు కొడతారు, హిట్ చేస్తారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొన్ని సినిమాలను మాత్రమే చేయి పట్టుకుని కూడా ఇంటికి తీసుకెళ్తారు. జ్ఞాపకాలు అనే ఫ్రేమ్ కట్టుకుని వాళ్ళ ఇంట్లో పదిలంగా దాచుకుంటారు. అలాంటి సినిమాయే మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. అయితే ఈ సినిమా తర్వాత ప్రతి ఇంట్లో భార్య అద్దంలో చూసుకుంటే భాగ్యం కనిపిస్తుంది, భర్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే
మీను గుర్తొస్తుంది. ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఆటలు ఆడుతుంటే అందులో మన బుల్లిరాజు కనిపిస్తున్నాడు. పెళ్ళానికేమో కాదు కానీ పక్కింటోడికి పనోడికి కూడా తన ఎక్స్ లవర్ గురించి చెప్పడానికి ప్రతి చిన్నరాజు భయపడుతున్నాడు. అయితే మీరు అరుస్తుంటే నాకు కంగారు వస్తుంది. సరే, ఇప్పుడు సార్ ఈసారి ప్రతి పండక్కి అల్లుడు వచ్చినా రాకపోయినా బాధపడరు, కానీ అనిల్ రావుపూడి రాకపోతే మాత్రం ఖచ్చితంగా బాధపడతారండి. సార్ మీరు ఖచ్చితంగా సినిమా అనే లగేజ్ సర్దుకుని ప్రతి సంక్రాంతికి రెడీ అయిపోవాలి సార్. ఇది తప్పదు, కన్ఫామ్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఒక విజయాన్ని సాధిస్తే ఆ విజయం మనకి ఆనందం ఇస్తుందండి. కానీ అలాంటి విజయమే జనం మనకి అందిస్తే ఆ విజయం ఇదిగో ఇలా ఆనంద బాష్మాలు ఇస్తుంది. సో ఇంకా వెంకటేష్ గారు మొన్న ప్రెస్ మీట్లో చాలా గొప్ప మాట ఒకటి చెప్పారు సార్. ఏది అడగను, ఇచ్చింది తీసుకుంటామని. అయితే సార్ ఈ విజయంతో నేచర్ ఫోకస్ మీ మీదకి వచ్చేసింది సార్. ఇలాంటి విజయాలు ఇస్తూనే ఉంటుంది, తీసేసుకోండి సార్ ఇంకా. అండ్ మా శిరీష్ గారు సార్, మా భీమవరంలో ఫేమస్ బజ్జీ మిక్చర్ అండి. అంటే ఈ బజ్జీ మిక్చర్ ఫేమస్ అని చెప్పడం కన్నా కూడా ఎడిక్షన్ అని చెప్పాలి. ఇవాళ తిన్నోడు రేపు తింటాడు, ఎల్లుండి తినటానికే నిద్రలేస్తాడు, అంత ఎడిక్షన్ సార్. అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మా భీమవరం బజ్జీ మిక్చర్ అంత ఎడిక్షన్ అయిపోవాలి సార్. మీకు కంటిన్యూస్ విజయాలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ నాకు ఈ అవకాశం రావడానికి కారణమైన మా సాయన్లకి చాలా కృతజ్ఞతలు. అండ్ ఫైనల్లీ లవ్ యూ అనిల్ సార్, థ్యాంక్ యూ. లవ్ యూ టూ సార్. ఇక్కడ చాలా మంది ఎస్ఆర్కే స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. మా రైటర్స్ అందరి తరపు నుంచి మీకు సో స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ భలే చెప్పారు లైన్ ఒకటి. ప్రతి సంక్రాంతికి అల్లుడు రాకపోయినా పర్లేదు, కానీ అనిల్ గారు మాత్రం ఖచ్చితంగా రావాలి. నిజంగా సార్, మీ మూవీస్ ఒక అడిక్షన్ అయిపోయింది.